బట్ కాకపోతే ఏంటంటే టైం పట్టింది. టైం పడుతుంది. తర్వాత డెఫినెట్లీ పడుతుంది. బికాజ్ నేను హీరోయిన్ అవ్వాలన్న నా నా అంబిషన్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. వన్స్ మీరు పాలిటిక్స్‌లోకి వెళ్లారు, బీజేపీలో ఉన్నారు, అంతా బానే ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది హీరోయిన్స్ అంటే వాళ్ళు మూవీస్ అయిపోయి కొంతమంది ఫేడ్ ఔట్ అయిపోయిన హీరోయిన్స్ వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది. యాక్టివ్‌గా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువగా పాలిటిక్స్‌లోకి వెళ్తారు. ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది తెలుసు కదా! సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే అప్పుడే ఎందుకులే పాలిటిక్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఈ ఏజ్‌కే పాలిటిక్స్‌లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. వాళ్ళకు ఆప్షన్ చూజ్ చేసుకొని ఎళ్లారా? ఆప్షన్ లేక ఎళ్లారా? నాకు తెలీదు. ఇది కూడా నా నా లైఫ్‌లో నా అంబిషన్, నా డ్రీమ్, నా గోల్‌లో ఇది కూడా ఒకటి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా. నాకు నరేంద్ర మోదీ గారు పీఎం అయిన తర్వాత ఆయన చూసి నాకు మోర్ అండ్ మోర్ ఇన్‌స్పిరేషన్ కలిగింది. సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్ అనిపించింది ఎళ్ళాను. సో, అంత ఇంట్రెస్టింగ్‌గా పాలిటిక్స్‌లోకి వెళ్లి మరి పాలిటిక్స్‌లో ఎందుకు యాక్టివ్‌గా లేరు మీరు? యాక్టివ్‌గా జస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి లేను. నేను 3½ ఇయర్స్ నాన్ స్టాప్‌గా యాక్టివ్‌గా ఉన్నాను. సరే ఈ 2 ఇయర్స్ నుంచి ఎందుకు లేరు? 2 ఇయర్స్ నుంచి అంటే జరిగిన సిట్యుయేషన్స్ అలాంటివి. ఫస్ట్ ఏంటంటే ఎవ్వరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా హార్ష్ రియాలిటీ ఒకటి ఉంటుంది. అదేంటే పాలిటిక్స్‌లో మనం ఒక లీడర్‌గా ఎదగాలి, పని చేయాలంటే మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ బ్యాకప్ లేకుండా, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్‌లో ఎవ్వరు ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు. ఉండొచ్చేమో కార్యకర్తగా ఉండొచ్చు, లేకపోతే నార్మల్‌గా ఉండొచ్చు. బట్ మనకంటూ ఒక పొజిషన్, ఫోకస్ క్రియేట్ చేసుకోవాలంటే మనీ ఈజ్ అ బేసిక్ థింగ్ అక్కడ. సో, నా దగ్గర కొంచెం మనీ ఉన్న రోజులు బాగానే యాక్టివ్ ఉన్నాను. మనీ నా దగ్గర అయిపోతున్నప్పుడు నన్ను నేను కూడా చూసుకోవాలి కదా. ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్. సో, కొంచెం తగ్గించుకుంటూ వచ్చాననమాట. యాక్టివ్‌నెస్ తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్‌గా ఖర్చులు తగ్గుతాయి. అంటే యాక్టివ్‌గా ఉండడం ఏంటంటే ప్రతి ఈవెంట్‌కి బయటికెళ్ళాల్సి వస్తుంది. ప్రతి దానికి పిలుస్తూ ఉంటారు. చాలా ఈవెంట్లు బోలెడు ఉంటాయి. బోలెడంతమంది పుట్టినరోజులు, బోలెడంతమంది వర్ధంతులు, పార్టీకి సంబంధించినవి ఇంకా ఎవరెవరో పిలుస్తుంటారు. చాలామంది పిలుస్తూ ఉంటారు పార్టీకి సంబంధించి. వాళ్ళ ఇంట్లో బర్త్‌డేలు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇలా నాన్ స్టాప్‌గా మంత్లీ ఒక 10-15 టైమ్స్ బయటికెళ్ళాల్సి వచ్చేది. ఎవ్రీ టైమ్ వెళ్ళిన ప్రతిసారి మన మనీనే తప్ప ఎవరి మనీ ఉండదు అక్కడ. సో, అవి కట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తర్వాత పార్టీ నుంచి కూడా సపోర్ట్ నాకు లేకుండా పోయింది. అండ్ ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది. అంటే లైక్ ఆంధ్రాలో టెంపుల్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ టైంలో 2 రాష్ట్రాల పార్టీలు నాకు సపోర్ట్ చేయలేదు. దో ఐ వర్క్డ్ ఫర్ 2 స్టేట్స్. ఆ టైంలో బాగా హర్ట్ అయ్యాను. ఎమోషనల్‌గా హర్ట్ అయ్యాను. సో, మా ఫ్యామిలీ కూడా చాలా చాలా హర్ట్ అయింది. సో, అప్పుడు బ్రేక్ తీసుకున్నా. బట్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోవచ్చా? బీజేపీలో లేరనుకోవాలా? ఆబ్వియస్లీ ఉన్నాను. ఆబ్వియస్లీ ఉన్నారు. ఓకే. సో, కానీ ఏంటంటే ఇండస్ట్రీలో అంటే కొన్ని మీకు నచ్చక బయటికెళ్ళిపోయారు. అండ్ పాలిటిక్స్‌లో కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసేసి ఎక్కడో మీ స్టేట్మెంట్‌లోనే విన్నాను. పాలిటిక్స్‌లో ఏంటమ్మా ప్రపంచం అంతా ఉంటాయి. అంతే. కాకపోతే ఫోకస్ ఉన్న ఫీల్డ్స్ ఎవరైతే పబ్లిక్ లైఫ్‌లో ఉంటారో ఆ ఫీల్డ్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ లేదు అన్నంత మాత్రాన మిగిలిన చోట ఏమీ జరగదు. అందరూ చాలా పవిత్రంగా ఉంటారని కాదు. జస్ట్ ఫోకస్ ఎక్కువ. సినిమా ఇండస్ట్రీకి, పాలిటిక్స్‌కి లేకపోతే క్రికెట్ ఫీల్డ్‌కి ఇంకొక దానికి ఫోకస్ ఎక్కువ. దట్స్ ఇట్. సో, పాలిటిక్స్‌లో లేవు అని నేను చెప్పను. నా వరకు నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయలేదని చెప్పగలను. టోటల్‌గా ఎన్ని మూవీస్ చేశారు మ్యామ్ మీరు? 16 16 మూవీస్ చేశారు. 16 మూవీస్‌కి రెమ్యునరేషన్స్ గట్టిగా వచ్చాయా? గట్టిగా కాదు కానీ బతకడానికి వచ్చాయి. మరి పాలిటిక్స్‌లో ఖర్చు పెట్టడానికి డబ్బులెలా? వచ్చినవే. ఒక్క సినిమాల వల్లనే మనకు డబ్బులొస్తాయంటే కాదు. నేను మోర్ దాన్ 55 స్టోర్స్ ఓపెన్ చేశాను తెలుసా ఇనాగరేషన్స్. యాస్ ఎ గెస్ట్. యాస్ ఎ గెస్ట్. మనం కట్ చేస్తే దానికి వచ్చే డబ్బులు సినిమా కంటే ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ చెప్పాలంటే బతకడానికి. అండ్ చాలా ఈవెంట్స్, పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ వీటన్నిటికి మనీ వస్తాయి. బ్రాండింగ్స్ చేసాము. ఐ స్టిల్ డూ ద బ్రాండింగ్స్. అండ్ మీరు ఒక ఐటీ కంపెనీకి డైరెక్టర్‌గా బోర్డ్ డైరెక్టర్ ఉన్నాను. అది నామినల్. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్ బతకాలి కదా. యాహ్! సో, ఇప్పుడు మీరు సస్టైన్ అవుతుందంటే దాంతోనే అనుకోవచ్చు. అవును. ఓకే. ఐ డూ ద డిజిటల్ బ్రాండింగ్స్ అండ్ దిస్ వన్ బోత్. ఓకే. సో, ప్రెజెంట్ అయితే లైఫ్ అయితే లీడింగ్ బావుంది అంటారు. నార్మల్‌గా ఉంది. నార్మల్‌గా ఉంది హైదరాబాద్‌లో. యెస్. మరి ఎందుకు సడెన్‌గా మాధవీలత గారు బెంగుళూరు షిఫ్ట్ అవుతున్నారు? షిఫ్ట్ అవ్వట్లేదు. ఊరికే వెళ్తున్నాం. బెంగుళూరు కూడా బానే ఉంటుంది కదా అప్పుడప్పుడు. టూర్స్ పెద్ద పెద్ద ప్లేసెస్‌కి వెళ్ళటానికి ఎక్కువ డబ్బులు లేవని పక్కనే ఉన్న బెంగుళూరుకి టూర్ వెళ్ళొస్తున్నాం. మీరిప్పుడు టూర్‌కి వెళ్ళట్లేదు గదా! చాలామంది అంటే టూర్‌కి వెళ్ళడం అంటే 1 వీకో, 10 డేసో వెళ్ళొస్తే దాన్ని టూర్ అట్లే వెళ్ళొస్తున్నాను యాక్చువల్లీ. మరి మొత్తం ప్యాకప్ చేసి ఎందుకెళ్తున్నారు? లేదు ఇంకా వెళ్ళలేదులెండి. వెళ్ళినప్పుడు చెప్తాను. బట్ వెళ్తున్నారా లేదా? వెళ్తున్నా. వెళ్తున్నారు కదా! మాక్సిమం ఇంకో 2 డేస్ ఉంటారా హైదరాబాద్‌లో? తెలీదు.
అప్రాక్సిమేట్గా చెప్పండి. ఇప్పుడు అది ప్రజలకు అవసరం లేదు కదమ్మా, వేరే క్వశ్చన్ అడగండి. అంటే అవసరం లేదు అంటే మాధవీలత గారు వెళ్ళడం అనేది అది చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ఎవరికి విషయం కాదు అది. అలా కాదు. ఎక్కడున్నా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను డిసప్పియర్ అవ్వటానికి వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ అబ్స్కాండింగ్. యు ఆర్ నాట్ అప్స్టాండింగ్. నేను అలా ఆవేలో చెప్పట్లేదు. బట్ యు ఆర్ గోయింగ్ సమ్వేర్. కనిపిస్తా వినిపిస్తా హైదరాబాద్ వస్తా. ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ మీద ఏమన్నా చూపు తిప్పారా? కన్నడ ఇండస్ట్రీ మీద ఇప్పుడు కాదు, 2012లో చేయాలని వెళ్ళాను. బట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వద్దులే అక్కడ ఎందుకు, మళ్ళీ వచ్చేసాయంటే వచ్చేసాను. ఓకే. సో ఫైనల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడ నుంచి ముంబై కానీ నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ముంబై వెళ్ళేదాన్ని అయితే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడే వెళ్ళిండేదాన్ని. బికాజ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ ఇన్ సోనీ టీవీ. సో అప్పుడే వెళ్ళలేదు. ఓకే. ఏమో నేనైతే ప్రిడిక్ట్ చేయలేను. పర్మనెంట్ షిఫ్టింగ్ అయితే నేనైతే ఇష్టపడను. హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ హైదరాబాద్లో? 2006. 2006. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కలిపి ఒకటే మీ అంటే అంతా ఇక్కడే కదా, హైదరాబాద్లోనే కదా. ఇప్పుడు బెంగళూరు కూడా అందరూ కలిపాను. అఫ్ కోర్స్. అంటే మనలో అనమాట జనరల్గా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? సంబంధాలా? ఏం లేవు. ఓకే. మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ముందే ఉండొచ్చేమో. ఉండొచ్చా? ఓకే. అంటే లైక్ విత్ లైఫ్ పార్ట్నర్తో ఏమన్నా వెళ్తున్నారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎవరు రావట్లేదబ్బా నాతో, మా అమ్మ నాన్నే వస్తున్నారు. బట్ ఇండైరెక్ట్గా అయితే మాకు ఒక హింట్ అయితే ఇచ్చారు మీరు. ఏమిచ్చాను? చెప్తున్నారు కదా పార్ట్నర్తో వెళ్తున్నారా అంటే వెళ్ళట్లేదు అని చెప్పి. దానికంటే ముందు అన్నాను మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా అంటే మేబీ ఉండుండొచ్చేమో. కానీ మాధవీలత గారితో ఒక అబ్బాయిని ఇమాజిన్ చేసుకుంటుంటే ఆ అబ్బాయి మాత్రం బాగుంటాడు. ఆ అబ్బాయి బాగుండడం సంగతి ఓకే, ఆబ్వియస్గా బాగుంటాడు, అర్థమవుతుంది. కాకపోతే గుండె ధైర్యం గట్టిగా ఉండాలి. అంతే కదా. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ హీ షుడ్ బి వెరీ బ్రేవ్. కరెక్ట్. నన్ను భరించాలంటే చాలా కష్టమే. ఓకే. చాలా ఓపిక ఉండాలి. భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి నన్ను భరించాలంటే. రఫ్గా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మ్యామ్ మీకు? ఫస్ట్ నుంచి కష్టం లేండి. సరే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఛానల్లో కింద కామెంట్ చేసే వాళ్ళతో తిట్టించడానికే కదా. ఎవరు తిట్టరు, ఒక్కసారి చెప్పండి. రీసెంట్ గా సీన్ లేదని తిట్టడానికే కదా కింద. ఎందుకు అలా మిమ్మల్ని అనే వాళ్ళు కూడా ఉన్నారు? ఎందుకున్నారు? అలా ఏమీ లేదు.